పూడి ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఆ తల్లి మీ అందరినీ చల్లగా చూడాలని ఆశిస్తున్నా. కాకపోతే కొంతమంది మారారు, అసలైన వాళ్ళు మారలేదు. వాళ్ళు ఇంకా ఆ వడ్డీ వ్యాపారాలు, మోసపూరితనాలు ఇంకా ఏమీ మారలా. ఎన్నో రోజులుగా అడిగి చూస్తున్నా, వాళ్ళ మోసాలు ఇంకా మారలా, వాళ్ళ వడ్డీలు ఇంకా మారలా. ఇదే పరిస్థితి ఈరోజు జాతర రోజు చెప్తున్నా. నీ కూతురికి కొత్తగా పెళ్లి చేశారు కదా, నీ కూతురికి గుడ్డ, తినేదానికి గిన్నె, వండుకోవడానికి బియ్యము, ఉండడానికి ఇల్లు లేకుండా మీలాగా మోసం చేస్తే నీ కూతురు ఎలా బతుకుతుంది? నీ మనవరాలు ఎలా బతుకుతుంది? మా కుటుంబం గోష్ట పోసి పెళ్ళి 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 అని ఆ వడ్డీ వ్యాపారాలతో, వడ్డీలతోనే మీరు పెళ్ళి చేశారు. నా సామాన్లన్నీ పట్టి పెట్టుకొని ఆ సామాన్లతో మీరు ఎత్తి పెట్టామంటారు. నాకేదో అనుమానంగా ఉంది. నా సామాన్లన్నీ, నా పాత గుడ్డలైతేనేమి, మా పాపల పీతి గుడ్డలైతేనేమి, మీ పాపకు పుట్టబోయే మనవరాలకి ఇచ్చేదానికి ఏమైనా ఎత్తి పెట్టుకోండారా, లేదంటే ఆల్రెడీ ఇచ్చేసారా? నాకెందుకు ఇంత మోసం చేస్తూ ఉండారు? నా సామాన్లన్నీ నీ కూతురు పెళ్ళికి శారీ కింద ఇచ్చారా? నా సామాన్లు ఇచ్చేదానికి మీకేమి? డబ్బు తీసుకున్న వాళ్ళు ఆడే ఉండారు, మీరు ఇచ్చిన వాళ్ళు ఆడే ఉండారు. వాళ్ళకి భయపడుతూ, వాళ్ళని అడగలేక, వాళ్ళకి భయపడి మాకెవరు లేదని చెప్పేసి మా సామాన్లన్నీ మీరు పెట్టుకొని నాకు మోసం చేస్తూ ఉండారు. ఈ రోజుటికైనా సరే మీ తప్పు మీరు తెలుసుకోండి. నా సామాన్లు నాకు అప్పగించండి, నాకు రావాల్సిన డబ్బులు నాకు తీసి ఇవ్వండి. ఊరు ప్రజలు న్యాయం చేయాలి. న్యాయం చేస్తేనే న్యాయం జరుగుతుంది. పండగ పూట చెప్తున్నా, ప్రతిరోజు చెప్పేదే, నా సామాన్లు, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి. మీ మోసాలు ఇంతటితో మీరు తెలుసుకొని ఇంకైనా మారండి. మీ అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు.